శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే బ్రదర్. శ్రీనివాస్ గారు, బీసీ సంఘాల యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటి? ఈరోజు బంద్ జరిగిన తీరును ఏ రకంగా చూడాలంటారు? ప్రధానమైనటువంటి డిమాండ్లు మీకు తెలిసిన విషయమే. మేము 4 దశాబ్దాలుగా పోరాటం చేసినాం. కులగణన జరగాలి, కులగణన దామాష ప్రకారం బీసీలకు ఇతర సామాజిక వర్గాలు రిజర్వేషన్ పెంచినట్టు బీసీలకు కూడా రిజర్వేషన్ పెంచాలని చెప్పి మేము పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందుకు కామారెడ్డి డిక్లరేషన్ చేసింది. ఆ కామారెడ్డి డిక్లరేషన్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పి మేము పోరాటం చేసినాం. ఆ తర్వాత గవర్నమెంట్ మీకు తెలిసిన విషయమే కులగణన చేసింది. సామాజిక ఆర్థిక కుటుంబ సర్వే కులగణన సర్వే చేసింది. దాని ప్రకారం బీసీలు 56.36% ఉన్నదని తెలంగాణ రాష్ట్రంలో తేల్చింది. అందులో బీసీలు 42% విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో వెనుకబడతనం ఉన్నారు. కాబట్టి ఈ వెనుకబడతనం ఆధారంగా రిజర్వేషన్లు ఇవాళ ఇవ్వాలి అని చెప్పి ఇవాళ అసెంబ్లీలో బిల్లు పెట్టారు, రాష్ట్రపతికి పంపించారు. ఆ తర్వాత చట్టం చేశారు, గవర్నర్కి పంపించారు. ఈ చట్టం గవర్నర్ దగ్గర పోయింది, మళ్ళీ ఆమోదమై రాలేదు. రాష్ట్రపతి దగ్గర పోయింది, 6 నెలలు అక్కడనే మూలిగింది తప్ప ఇంతవరకు ఆ బిల్లులు కానీ చట్టం కానీ ఆమోదం పొందలే. దీంతో ఇలా రాష్ట్ర ప్రభుత్వం తమ విచక్షణ అధికారాలు ఉపయోగించి రిజర్వేషన్ 42% పెంచుతూ జీవో నెంబర్ 9 విడుదల చేసింది. ఆ జీవో నెంబర్ 9 మీద రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి కొంతమంది సోదరులు ఇలా హైకోర్టుకు పోవడం జరిగింది. హైకోర్టులో మా వాదన వినకుండానే ఏకపక్షంగా హైకోర్టు స్టే విధించడం జరిగింది. స్టే మీద సుప్రీంకోర్టుకు ఇలా రాష్ట్ర ప్రభుత్వం పోయింది. రాష్ట్ర ప్రభుత్వం పోయినా సుప్రీంకోర్టు కూడా మళ్ళీ హైకోర్టునే తెలుసుకోవాలి, దేశంలో 50% సామాజిక రిజర్వేషన్ దాటడానికి వీల్లేదు. ఇందిరాసాని కేసు 1992 ప్రకారం 2010లో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ప్రకారం ఆ తర్వాత 2021లో వికాసరావు గవాలి వర్సెస్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సందర్భంగా 50% రిజర్వేషన్ల పరిమితి దాటొద్దు అని చెప్పి హైకోర్టు అదే చెప్పింది, సుప్రీంకోర్టు అదే చెప్పింది. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే 1931లో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు జరిపిన గణాంకాల ఆధారంగా మాత్రమే 50% రిజర్వేషన్ ఫిక్స్ చేశారు. ఈ 50% దాటొద్దని అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో పొందుపరచలేదు. అదేవిధంగా పార్లమెంట్లో కూడా చట్టం చేయలేదు. కోర్టులే ఇలా ఇందిరాసాని కేసు సందర్భంగా 50% రిజర్వేషన్ దాటొద్దని ఒక లక్ష్మణరేఖ గీసింది. అది ఎప్పుడు కులగణన జరగముందుకు గీసినటువంటి గీత. అది కులగణన జరిగింది, ఎంపారికల్ డేటా వచ్చింది, బీసీల రాజకీయ సామాజిక విద్యా ఉద్యోగ వెనుకబాటుతనం ఇంత ఉంది అని చెప్పి తేల్చినాక అదేవిధంగా అసెంబ్లీలో చట్టం చేసిన తర్వాత ఇవాళ కోర్టులు అదే 1992లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్లను ఆధారంగా చేసుకుని ఇలా అన్యాయంగా ఏకపక్షంగా బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా మా నోటికాడి ముద్దను గుంజేసిరు. బీసీలు తినే కంచంలో మన్ను పోసినట్టు ఇవాళ బీసీలకు రావాల్సినటువంటి వాటను అడ్డుకున్నారు. కాబట్టే ఇవాళ అంతిమంగా ఇవాళ మేము ఎంత నిరసన తెలిపినా, మేము ఎంత ప్రయత్నం చేసినా మా వాదన వినలేకపోయారు. కాబట్టి ఇవాళ ప్రజాక్షేత్రంలోనే తెలుసుకోవాలి, ప్రజలే న్యాయ నిర్ణేతలు అని చెప్పి ఈరోజు బీసీ జేఏసీ నుంచి బంద్ పిలిపించడం జరిగింది. మీరు చూసిన బంద్ ఈరోజు ఉదయం 4 గంటల నుంచే తెల్లవారుజామున 4 గంటల నుండే బంద్ బస్ డిపోల వద్ద మా వాళ్ళు బైఠాయించారు. రోడ్ల మీద ఎక్కడ కూడా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలు సెలవులు ప్రకటించారు. ఆ తర్వాత వ్యాపార వాణిజ్య సంస్థలు కూడా సెలవులు ప్రకటించిన, ఎవరు తెరవలేదు. అంటే బంద్కు కూడా మీరు చూడండి, ఎప్పుడు గతంలో లేని విధంగా ఇటు లెఫ్టిస్టులు అటు రైటిస్టులు, అదేవిధంగా ఇంకొక వైపు లౌకిక పార్టీలు, ఎంఆర్పిఎస్, మాలమానాడు, గిరిజన సంఘాలు, ఆదివాసీ సంఘాలు, మైనార్టీ సంఘాలు, అదేవిధంగా విద్యార్థి ఓయూ జేఏసీలు, అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీలు అన్నీ ఇవాళ అందరూ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో, ఎన్ని సంస్థలు ఉన్నాయో అందరూ మద్దతు ఇచ్చారు ఈ బంద్కు. అందరు మద్దతు వల్ల ఇలా బంద్ సంపూర్ణంగా జరిగింది. ఈ బంద్ సంపూర్ణంగా జరగడం ద్వారా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే ప్రజలలో ఉన్నటువంటి ఈ బీసీ రిజర్వేషన్ల అంశం ఏదైతుందో దీనికి ప్రజల మద్దతు ఉన్నది. బీసీ రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళొద్దు.
బీసీ రిజర్వేషన్ అనేది న్యాయమైన డిమాండు. మేము 60% ఉంటే 18% తగ్గించి